జాన్ హైడ్ ప్రార్థించుట ప్రారంభించిన తక్షణమే పరిశుద్ధాత్మ అపరిమితముగా ఆ పందిరిలో ఉన్న ప్రతి వాని మీద దిగెను. అందరూ సాష్టాంగపడి దేవుని సముఖమందు తమ పాపముల నిమిత్తము ఏడ్చిరి. కేకలు, విజ్ఞాపన, కన్నీరు ఎక్కువగా బయలుదేరుచుండెను. కూటము ముగించుటకు కొన్ని గంటలు పట్టెను. ప్రసంగించినది 15 నిమిషాలు మాత్రమే, కానీ కొన్ని గంటలు ప్రజలను ప్రార్థనలో నడిపించుచుండెను. ఆ ప్రాంతపు వారు తొలిసారిగా గొప్ప ఉజ్జీవమును రుచిచూచిరి. ఆ కూటములైన తరువాత నలుదిశలా ప్రార్థనా బృందాలు పుట్టాయి. నిర్విచార స్థితిలో ఉండిన ప్రజలు లోతైన అనుభవంలోనికి వచ్చిరి. ఉజ్జీవమును గుర్చిన వార్త వ్యాపించింది. మరుసటి సంవత్సరం అదే స్థలమందు భారీ ఎత్తున కూటములను ఏర్పాటు చేసిరి. వాక్యోపదేశాలుగా హైడ్గర్నే ఆహ్వానించిరి. ముందు సంవత్సరం కంటే దేవుని ప్రసన్నత ఎక్కువగా ఉండెను. ఒక సముద్రమే ఏకదాటిగా ఆ పందిరిలోనికి వచ్చి అందరినీ నింపెను అని చెప్పవచ్చు. అందరూ ఆనందభరితులై ఆయన సన్నిధిని ఉల్లసించిరి. జాన్ హైడ్ పెద్ద పెద్ద ప్రసంగాలను మంచి సామర్థ్యంతో చేయకపోయినను దేవుని ప్రసన్నతను ప్రజల మధ్యకు తెచ్చు మార్గమును ఖచ్చితంగా తెలుసుకుని ఉండెను. ఆయన తరచుగా దర్శనాలను చూచి వివరించేవారు. సింహాసనము మీద గొర్రెపిల్ల కూర్చునియుండు మహిమయు దర్శనంలో చూచితిని. ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు గనుక నేడు మనము ఉజ్జీవమును అనుభవింపబోచున్నామని ఆయన చెప్పుచుండగానే ప్రతి హృదయము ఆత్మతో నింపబడి జ్వాలగా ఉండెను. సాధారణంగా ఆయనను ప్రార్థనా గది వెలుపల నిలిచి మాత్రమే చూడవచ్చు. ఆత్మ భారమును బట్టి చిక్కి వంగి ఆహారము లేకుండా తన గదిలోనే వ్యాకులముతో నేల మీద పడి దొర్లి ప్రార్థించుచు ఆయనను తొందర చేయుటకు ఎవరికి మనసు కలుగదు. ఆయన హృదయమందును ఎముకలయందును నరాలయందును ఎల్లప్పుడూ ఉజ్జీవము మండుట అందరూ గ్రహించిరి. ఆయన స్నేహితులు ఆయనను భోజనమునకు పిలువుటకు సంశయించిరి. మిక్కిలి ప్రేమతో భోజనానికి వస్తారా అని అడిగినప్పుడు ఆయన ఆకలి లేదు, నేను ఇంకా కొంత సమయము ప్రజల కొరకు గోజాడనీయండి, ఇంకా కొంచెం సమయము ఆయన మహిమను రుచి చూడనీయండి అని జవాబిస్తారు. ఆయన ఆత్మీయ ఆకలి దప్పులు ఎదుట శరీర ఆకలి పోటీ చేయలేకపోయాను. జాన్ హైడ్ సేవ మొదట దేవుని స్తుతించు సేవగా ఉండెను. దేవుణ్ణి ఆరాధించుటతో ఆగిపోకుండా ప్రభువా రోజుకొక ఆత్మ చొప్పునైనా నీవు దయచేయాలని బ్రతిమాలెను. అప్పటి నుండి ఆయన కోరిన ప్రకారము ఆత్మలను దయచేశాను. మొదటి సంవత్సరంలోనే 400 కంటే ఎక్కువ మందిని సంపాదించాను. తర్వాత సంవత్సరం తన సరిహద్దును విస్తరింపచేశాను. రేజుకు 2 ఆత్మలు కావాలని అడిగినప్పుడు దానికంటే ప్రభువు అనుగ్రహించెను. పిమ్మట 3, 4, 5, 6 అని ఆత్మల సంఖ్యను అధికము చేసిన కొలది ప్రభువును ఆయన ప్రార్థన ఆలకించి విస్తారమైన ఆత్మలను ఇచ్చుచుండెను. మన దేశంలో ఆయన చేసిందంతా 19 సంవత్సరాలే. దేశ ప్రజల నిమిత్తం భారంతో ప్రార్థించుటయే ఆయనకు సేవగా ఉండెను. క్రీస్తును ఆరాధించుట మొదటి గురి, ఆత్మలను సంపాదించుట రెండవ గురి. ఎడతెగక పలు ప్రాంతాల్లో సేవ చేసిన కారణమును బట్టి బలహీనమాయెను. విశ్రాంతి కోసము స్వదేశము తిరిగి వెళ్ళెను. ఆయనను శోధించిన డాక్టర్లు ఆయనకు క్యాన్సర్ వ్యాధి గలదని ప్రకటించిరి. ఆయన తన్ను ప్రేమించిన ఆప్యాయత చూపిన ప్రియరక్షకుని యొద్దకు 1912 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ దినమున సంతోషంగా చేరెను. ఆయన మహిమలో ప్రవేశించినను ఆయన ద్వారా లేపబడిన ప్రార్థనా వీరులు నేడును తరతరాలుగా మన దేశమందు జీవించుచున్నారు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును విస్తరించు వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగచే వరకు ఆయనను విశ్రమింప